హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మంచి హెల్దీ అండ్ టేస్టీగా ఉండే చాట్ అనేది చూపిస్తున్నానండి. ఇది గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్తో చేసుకునే చాట్. దీంట్లో ఇంకా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ లాగా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చు. చాలా లైట్గా ఉంటుంది, హెల్దీ కూడాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సినవి ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ నేను గ్రీన్ పీస్ను స్వీట్ కార్న్ని ఉడకబెట్టి నీళ్ళన్నీ వంపేసుకొని తీసుకున్నాను. నీళ్ళు మాత్రం అస్సలు ఉండకూడదండి. నీళ్ళు ఉంటే మనము చాట్ చేసుకుంటప్పుడు మొత్తం వాటర్ అనేవి వచ్చేస్తాయి, ఊరినట్టుగా. సో అవన్నీ మొత్తం వాటర్ అంతా వంపేసుకొని మొత్తం డ్రై అయ్యేంత వరకు చూసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, పుదీనా, నిమ్మరసము, ఉప్పు, మిరియాల పొడి, అలాగే కొంచెం కసూరి మేతి, చాట్ మసాలా, జీలకర్ర పొడి ఇవన్నీ తీసుకున్నాను. మీరు వెజిటేబుల్స్లలో ఇంకా యాడ్ చేసుకోవచ్చు. టమాటా కానీ, బీట్రూట్ కానీ, మనకి బీన్స్ కానీ, ఇలా ఇంకేవైనా యాడ్ చేసుకొని అయినా తీసుకోవచ్చండి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి అనేది పెట్టుకొని దాంట్లో బటర్ అనేది వేసి బటర్ అంతా కరిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు పొడి అవన్నీ వేసి కాస్త వేగిన తర్వాత దాంట్లోకి జీలకర్ర పొడి కూడా వేసి అది కూడా కలిసేంత వరకు కలిపి కాస్త వేగించుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగితే టేస్ట్ అనేది కూడా బాగానే ఉంటుంది. మీకు నచ్చకపోతే షాలో ఫ్రై అయినా అలా నార్మల్గా ఫ్రై అయినా చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి తురిమి పెట్టుకున్న క్యారెట్ తురిమిని వేసేసి అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత గ్రీన్ పీస్ అలాగే స్వీట్ కార్న్ని కూడా వేసేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. వాటిని మనము ముందుగానే ఉడకపెట్టుకుంటాము కాబట్టి తొందరగా అయిపోతుంది ఈ చాట్ అనేది. సో వాటిని అంతా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనిచ్చుకోవాలి. మొత్తం మసాలా అంతా అంటే ఆయిల్, ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవంతా కలిసేంత వరకు. తర్వాత మూత తీసేసి దాంట్లోకి మిగిలిన మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకొని కసూరి మేతి కూడా వేసుకోవాలి. నేను అది వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. సో అవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసుకొని తర్వాత కొత్తిమీర, పుదీనా తురుము వేసేసుకున్న తర్వాత కొంచెం ఒక ముక్క నిమ్మరసము పిండేసుకోవాలి. అదంతా కూడా వేసి ఒకసారి అడుగంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 to 3 మినిట్స్ అనేది బాగా మగ్గనిచ్చుకున్న తర్వాత మూత తీసేసుకొని అంతా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీగా, సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అనేది. ఏంటంటే మనం ముందుగా వీటన్నిటిని బాయిల్ చేసుకోవడమే కొంచెం ప్రాసెస్ ఎక్కువ పడుతుంది. లేదంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా లైట్గా కూడా ఉంటుంది మనకి ఫుడ్ అనేది, హెల్దీ కూడాను. అంతేనండి, చాలా టేస్టీగా ఉండి చాట్ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.